హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క వీడియోలో 4th క్లాస్ ఈవీఎస్ సిలబస్ మొత్తం కవర్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో వల్ల మనకు టెట్ కానీ డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 4th క్లాస్ ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థ మార్పులు. ఉమ్మడి కుటుంబం అనగా నాన్నమ్మ, తాతయ్య, చిన్న నాన్నమ్మ, చిన్న తాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, పిల్లలు అందరూ కలిసి ఉండడాన్నే పెద్ద కుటుంబం అంటారు. వెస్టి కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటే దీన్ని వెస్టి కుటుంబం, చిన్న కుటుంబం అని అంటారు. అయితే ఆటలు నియమాలు, ఇది సెకండ్ లెసన్. ఆటలు నియమాలు, మనం కబడ్డీ ఆటలో మధ్య గీత, తర్వాత తొక్కుడు గీత, తర్వాత చివరి గీత, ఇక్కడ చివరికి కూర్చునే స్థలం అనేటి ఉండడం జరుగుతుంది. నియమాలు, కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి. అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. ఆటగాళ్ళు నూనె లాంటి అంటే గోర్లు పెంచుకోవడం కానీ నూనె లాంటి పదార్థాలు రాసుకోవడం కానీ చేయకూడదు. ఆడపిల్లలు ఆట ఆడేటప్పుడు జుట్టు పట్టుకొని లాగకూడదు. సిగ్నలింగ్ సిస్టమ్, సిగ్నల్స్, ఎర్ర లైటు పడినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైటు సిద్ధంగా ఉండడం, పచ్చ లైటు ముందుకు వెళ్ళడం, దీన్నే సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటాం. జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం జరుగును. ఆటల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకొని అభినందించడం, దీన్నే క్రీడా స్ఫూర్తి అంటారు. ఇక్కడ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, విశ్వనాథన్ ఆనంద్ చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కోనేర్ హంపి చెస్, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ షూటింగ్, సానియా మిర్జా టెన్నిస్. ఆటలు ఆడుకోవడం పిల్లల హక్కు. పిల్లల యొక్క ఆటల సమయం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలవడం జరిగింది. థర్డ్ లెసన్ జంతువులు, రకరకాల జంతువులు. పక్షుల చెవులు బయటకు కనిపించవు. పక్షి తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. వినడానికి ఇవి ఉపయోగపడతాయి, అంటే వీటి యొక్క చెవులు అవి. బల్లికి చెవులు తలపై 2 రంధ్రాలలాగా ఉంటాయి. అదేవిధంగా మొసలికి కూడా తలపై 2 రంధ్రాలు అనే చెవులు ఉంటాయి. పాముకు చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. చెవులు బయట కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అటువంటి జంతువులు పిల్లల్ని కంటాయి. చెవులు బయట కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులు అండోత్పాదకాలు అంటారు. పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అంటారు. జంతువుల యొక్క చర్మం, వెంట్రుకలు జంతువులను చలి, వేడి నుంచి కాపాడతాయి. జంతువుల చర్మంతో చెప్పులు, డోలు తయారు చేస్తారు. జంతువుల వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారవుతాయి. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, భారతదేశ జాతీయ జంతువు పెద్ద పులి. నెక్స్ట్ 4th చాప్టర్ జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. అడవుల్లో నివసించే ఏనుగులు ఒక్కో గ్రూపుల్లో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. వాటి పిల్లలు కూడా ఉంటాయి. వీటిలో ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు గుంపులో ఉండి 15 ఏళ్ళు రాగానే గుంపు నుంచి వేరుపడతాయి. ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షులను చూసి అవి ఎలా ఎగురుతున్నాయో ఆ ఆలోచనలే రాకెట్ ప్రయోగాల పరిశోధనకు మూలమయ్యాయి. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. పక్షులు గుడ్లు పెట్టే సమయాల్లో
గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోతున్నాయి. కందిరీగలలో ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. గుంపులుగా కలిసి జీవించడం సామాజిక జీవనం అంటారు. చీమలు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు. చీమలలో రాణి చీమలు, మగ చీమలు, కూలి చీమలు అనే రకాలుగా ఉంటాయి. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటిని రక్షించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్ల బరువు అయిన పదార్థాన్ని మోయగలుగుతుంది. చీమతో పాటు కీటకాలన్నింటికీ 6 కాళ్ళు ఉంటాయి. చివరకు వాటి తల ముందు భాగంలో 2 పీలర్స్, యాంటీనాల వంటివి ఉంటాయి. అవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, ఇతర చీమలకు సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడతాయి. జీవ వైవిధ్యం. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నింటినీ కలిపి జీవ వైవిధ్యం అంటారు. నెక్స్ట్ 5th చాప్టర్ మన చుట్టూ ఉండే మొక్కలు. తీగ మొక్కలు, వీటిని ఏకబాకి మొక్కలు అంటారు. అవి బీర, కాకర, మల్లె. పొదల మొక్కలు చామంతి, మిరప, గులాబీ. వృక్షాలు చింత, రావి, మామిడి. పెద్దగా విశాలంగా పెరుగుతాయి. వీటిని వృక్షాలు అంటారు. వేర్ల ద్వారానే మొక్కకు నీరు, పోషక పదార్థాలు అందుతాయి. నేల పైభాగాన పెరిగే మొక్క భాగం కాండం. వేర్లు గ్రహించిన నీటిని మరియు పోషక పదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకు కాండమే సరఫరా చేస్తుంది. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం పత్రహరితం. మొక్కల్లోని ఆకుల్లో ఆహారము తయారవుతుంది. సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఒక శక్తి. మొక్కలు సూర్యకాంతిని గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు విత్తనాల నుండి వస్తాయి. విత్తనానికి మూలం పువ్వు. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఇది 1 మీటర్ వ్యాసం కలిగి 4 కేజీల బరువు ఉంటుంది. ఇది కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఈ వాసన 2 కిలోమీటర్ల వరకు వస్తుంది. విత్తనాలు మొలకెత్తడానికి అవసరం గాలి, నీరు, ఉష్ణోగ్రత. రైతు మిత్రుడు వానపాము. పార్థినియం మొక్క. ఇది అమెరికా నుంచి వచ్చింది. దీనిని వయ్యారి భామ అంటారు. ఈ వయ్యారి భామ పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తాయి. గాలిలో కొట్టుకుపోయేలా గింజలు కల మొక్క జిల్లేడు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి వాటికి వెంట్రుకలకు అంటుకునే విత్తనాలు పల్లేరు, తేలుకొండి. ఎడారి మొక్క కాక్టస్ మొక్క. చిన్నపాటి కుండీల్లో పెరిగే వృక్షాలు బోన్సాయి వృక్షాలు అంటారు. 6th చాప్టర్ దారి తెలుసుకుందామా. కుటుంబం. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉండేదే కుటుంబం. సరిహద్దులు లేదా ఎల్లలు. ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా, లేక ఒక గ్రామానికైనా, ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు. దిక్కులు, మూలలు. దిక్కులు 4, మూలలు 4. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం. దీని యొక్క కోడ్ ఊయి, తువా, దానై, పావా. ఈ యొక్క కోడ్ గుర్తుంచుకుంటే మనకి ఈ యొక్క 4 దిక్కులు, 4 మూలలు గుర్తుంటాయి. పటం. పెద్ద పెద్ద ప్రాంతాలను, దిక్కులను కొలతలతో కాగితంపై గీసిన దానిని పటం అంటారు. గ్రామ సరిహద్దులు. గ్రామానికి ఆనుకొని ఆయా దిక్కుల్లో ఉండే వాటిని గ్రామ సరిహద్దులు అంటారు. మండలం. కొన్ని గ్రామాల సముదాయమే మండలం. మండలంలో ఉండే కార్యాలయాలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం. జిల్లా అనగా కొన్ని మండలాల సముదాయాన్ని జిల్లా అంటారు. జిల్లా కేంద్రంలో ఉండే కార్యాలయాలు
జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి మొదలైనవి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 33. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. తెలంగాణలో ప్రవహించే నదులు గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మూసీ నదులు. అడవులు విస్తరించున్న జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్. తెలంగాణలో పండించే పంటలు వరి, జొన్న, మొక్కజొన్న, చెరుకు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. 7th చాప్టర్ ప్రభుత్వ సంస్థలు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థలను ప్రభుత్వ సంస్థలు అంటారు. దీన్ని పహానీ అంటే అడంగల్ అంటారు. ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డు తహసీల్దార్కి అప్లై చేస్తే వారు పౌర సరఫరాల అధికారికి పంపి సమాచారం అక్కడి నుంచి తహసీల్దార్కి వచ్చిన తర్వాత తహసీల్దారు ద్వారా అవసరమైన వ్యక్తికి చేరును. మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిస్ అంటారు. ఆధార్ కార్డు జారీ చేసే సందర్భంలో వ్యక్తుల కళ్ళను ఐరిస్ కెమెరాతో ఫోటో తీస్తారు. ఐరిస్ కెమెరాను కనుగొన్నది మిమిజోయ్. చౌకధరల దుకాణంలోని వస్తువులు సక్రమంగా అందకపోతే తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ సంస్థలు. మండల కేంద్రం. మండల కేంద్రంలో తహసీల్దారు కార్యాలయము, దీన్నే మండల రెవెన్యూ కార్యాలయము అంటారు, ఎంఆర్ఓ ఆఫీస్. తహసీల్దార్ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. తహసీల్దార్ అనేది ఒక ప్రాంతపు రెవెన్యూ అధికారిని సూచించేది. తాలూకా స్థాయిలో భూమి మరియు ఆదాయ సంబంధిత విషయాలను నిర్వహించే అధికారిని తహసీల్దార్ అంటారు. తహసీల్ అనగా ఒక ప్రాంతం లేదా ఉపవిభాగం అంటారు. దార్ అంటే పరిపాలించేవాడు. తహసీల్దార్ అనగా తహసీల్ని అంటే ప్రాంతాన్ని పరిపాలించేవారు అని అర్థం. తహసీల్దార్ కార్యాలయం చేసే పనులు. గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం, కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం. ఇవన్నీ తహసీల్దారు చేసే పనులు. నెక్స్ట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం. ప్రాథమిక విద్యను అందించడం, వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ళ పెంపకం అభివృద్ధి చేయడం, మండలంలోని రోడ్ల నిర్మాణం చేయడం, వాటిని మరమ్మతులు చేయడం, సాగునీటి సరఫరా చేయడం, ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుద్ధ కార్యక్రమాలు మొదలైనవి చేపట్టడం. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ యొక్క విధులు శాంతి భద్రతలు కాపాడటం, నేరాలు జరగకుండా చూడటం, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం, తక్షణమే స్పందించడం, ఫిర్యాదులపై విచారించడం, రికార్డు చేయడం, ప్రజలు సురక్షితంగా ఉండడానికి అందరూ నియమాలు పాటించడానికి సహాయపడటం, బాలల సంబంధ అంశాలు మరియు బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలైనవి పోలీస్ స్టేషన్ చేసే విధులు. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం, మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చేయడం, రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ముఖ్య విధులు. నెక్స్ట్ బ్యాంకు. ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, తర్వాత మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం, రోజువారీ డిపాజిట్లను స్వీకరించడం, మండలంలోని మహిళా సంఘాలకు రుణాలను ఇవ్వడం మొదలైనవి బ్యాంకు చేసే పనులు. మండల వనరుల కేంద్రం. మండలంలోని 100% బడిగేడు పిల్లలను బడిలో నమోదు చేయడం, బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం, పాఠశాలను పర్యవేక్షించడం, సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం, మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం. పశు వైద్యశాల.
జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట, జంతువులకు వచ్చే రోగాలను గుర్తించుట, చికిత్స చేయుట, జంతువుల ద్వారా మానవులకు వచ్చే రోగాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకొనుట, యజమానులకు జంతువుల పెంపకం సలహాలు సూచనలు ఇవ్వటం, జంతువులకు పోషకాహారం ఇవ్వటం గురించి రైతులను చైతన్యపరచటం. గ్రామానికి అధ్యక్షుడు సర్పంచ్, మండల అధ్యక్షుడు మండల పరిషత్ అధ్యక్షులు, ప్రభుత్వ సంస్థలు జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం, కలెక్టర్ ఆరోగ్య బీమా విభాగ అధికారి, ఆరోగ్యశ్రీ కార్డు, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి. సమాచార హక్కు చట్టం అక్టోబర్ 12, 2005 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కోరుకున్న సమాచారాన్ని మనం పొందడానికి ఉద్దేశించిన చట్టమే సమాచార హక్కు చట్టం. దీని కొరకు దరఖాస్తును తెల్ల కాగితంపై కూడా రాసి ఇవ్వవచ్చు. నామమాత్రపు దరఖాస్తు రుసుము చెల్లించాలి. గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు రుసుము లేదు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత దరఖాస్తు చేసుకున్న సమాచారం 30 రోజుల్లోగా అందించాలి. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన 48 గంటల్లో సమాచారము ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. పంచాయతీ పారిశుద్ధ పనివారు మురికి కాలువలను శుభ్రం చేయుట. తర్వాత 8th చాప్టర్ ఇల్లు నిర్మాణం పారిశుద్ధం. ఇటుక బట్టిని ఎన్ని రోజులు కాలుస్తారు? 30 రోజుల వరకు కాలుస్తారు. ఇటుక ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లారుస్తారు. తర్వాత ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. బ్రిటిష్ వారు ఈశాన్య రాష్ట్రాల్లో 1826 సంవత్సరంలో ఇండ్లను కట్టడం ప్రారంభించారు. అప్పుడు చెక్క ఇండ్లు, వెదురు బొంగులు గోడలకు ఉపయోగించేవాళ్ళు. వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని స్టిల్స్ అంటారు. కాశ్మీర్ బాగా చలి ప్రదేశం. అప్పుడప్పుడు ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇక్కడ పర్వతాలపై ఇండ్లు ఉంటాయి. శ్రీనగర్లోని డాల్ సరస్సుపై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. ఆరుబయట మల విసర్జన వల్ల నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి. అంటే నులిపురుగులు అనగా నట్టలు. కడుపులో నట్టలు ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ టాబ్లెట్లను వేసుకోవాలి. సంపూర్ణ పారిశుద్ధ ఉద్యమం. అనితాబాయి మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి గ్రామం. అనితాబాయి 2011 మేలో రతన్పూర్ గ్రామానికి చెందిన శివరాంతో పెళ్లి అయింది. అనితాబాయి పారిశుద్ధ విప్లవానికి కారకురాలు. అనితాబాయికి కేంద్ర ప్రభుత్వం సులభ్ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షల చెక్కును అందించింది. అనితాబాయి ఎవరి చేతుల మీదుగా నగలు బహుమతి తీసుకున్నదంటే అప్పటి కేంద్ర మంత్రి జయరాం రమేష్. 100% పారిశుద్ధం ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు లభిస్తుంది. నిర్మల్ పురస్కార్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. తడి చెత్త త్వరగా కుళ్ళిపోయి మట్టిలో కలుస్తుంది. అందుకే దీనిని కంపోస్టు గుంతలో వేయాలి. చండీగఢ్ లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ నిర్మించాడు. ప్లాస్టిక్కి బదులుగా స్టీలు, లోహంతో చేసిన వస్తువులు వాడాలి. 9th చాప్టర్ మా ఊరు మా చెరువు. మత్తడి అంటే అలుగు. గొలుసుకట్టు చెరువు. ఒక చెరువు నిండితే ఎక్కువైన నీరు కాలువ గుండా మరో చెరువుకు చేరడాన్ని గొలుసుకట్టు చెరువు అంటారు. కాకతీయులు, నిజాం రాజులు తెలంగాణ అంతటా గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. రామప్ప చెరువు 13వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. జయశంకర్ జిల్లాలో రామప్ప దేవాలయం దగ్గరలో ఈ రామప్ప చెరువు ఉంది. ఇది మానవ నిర్మిత చెరువు. ఈ చెరువు 24 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ చెరువు పక్కన రామప్ప దేవాలయము శిల్పకళకు ప్రసిద్ధి. పానగల్లు చెరువు. పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో ఉంది. పానగల్లు చెరువుకు ఉదయ సముద్రం అని కూడా పేరు.
నల్గొండ జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ పానగల్ల చెరువు ఉంది. పానగల్ల చెరువును కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ చెరువును నిర్మించారు. ఇక్కడే ప్రసిద్ధ ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయము ఉంది. హుస్సేన్ సాగర్. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఒకటి. దీన్ని 1562లో కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న దాని కట్టను 1946లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. పూర్వం 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పుడు ఎంతో కుచించుకుపోయింది. దీని లోతు అప్పట్లో 32 అడుగుల లోతు ఉండేది. హైదరాబాద్లో మరొక చెరువు ఉస్మాన్ సాగర్. దీన్ని గండిపేట చెరువు అంటారు. దీనిని మూసీ నది ఉపనది పైన నిర్మించడం జరిగింది. గండిపేట మంచినీటి చెరువు. ఇది ఇప్పటికీ హైదరాబాద్ వాసులు తాగునీటి కోసం ఉపయోగపడుతున్నది. పుంటి కూర అంటే గోంగూర, జనుము, శాకమట్ట మొక్కలను చెరువు నీటిలో నానబెట్టి వాటి నుంచి తీసిన నారతో తాళ్ళు పేనుతారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నము చేస్తున్నది. ఉదయపూర్ నగరం. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ఉదయపూర్ చుట్టూ అనేక సరస్సులు ఉండడం వల్ల ఆ పేరు సరస్సుల నగరం అనే పేరు వచ్చింది. ఉదయపూర్లో అన్ని సరస్సుల్లో ముఖ్యమైనది పిచోలా సరస్సు. 1367లో బంజారాల ద్వారా నిర్మించబడి ఆ తర్వాత కాలంలో మహారాజ్ ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరచబడింది. ఉదయపూర్ నగరంలోని రాజభవనాలన్నీ సరస్సుల ఒడ్డున నిర్మించారు. అందులో ముఖ్యమైనది జగ్నివాస్ సిటీ ప్యాలెస్. 10th చాప్టర్ మన ఆహారము మన ఆరోగ్యము. ప్రతి పాఠశాలలో పిల్లలకు సరైన పోషకాహారం అందించాలని చెప్పింది సుప్రీంకోర్టు. కూరగాయలు, మాంసం, చేప ముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకోవడాన్ని ఒరుగులు అంటారు. జనపనార సంచి అనగా గోనె సంచి. జనతా ఫ్రిడ్జ్. మనం తయారు చేసుకునే ఫ్రిడ్జే జనతా ఫ్రిడ్జ్. ప్లాస్టిక్ ప్లేట్లు పర్యావరణ కాలుష్యాన్ని కలగజేస్తాయి. మర్రి, మోదుగా ఆకులతో విస్తరాకులు చేస్తారు. బియ్యం, పప్పులు ఉన్న సంచుల్లో వేపాకులు వేస్తే పురుగులను కొంతవరకు అరికట్టవచ్చు. మనం తినే అన్నం వరిధాన్యం నుంచి వస్తుంది. వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేయడం, పంటకు నీళ్లు పెట్టడం, పండిన ధాన్యాన్ని తెచ్చుకోవడం, పంటను సంతలో అమ్మడం, ధాన్యాన్ని దుకాణంలో కొనుక్కోవడం, ఎందరి శ్రమతోనో తయారైన ఆహారాన్ని మనము చివరిగా తినడం. ఊరు నుండి ఢిల్లీకి. బస్సులో టికెట్ మిషన్ అనేది ఉంటుంది. దీన్ని టిమ్స్ అంటారు. టిమ్స్ అనగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు ఆర్టీసీ ఆర్డినరీ అనగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, లగ్జరీ, గరుడ, ఇంద్ర వంటి బస్సులు తెలంగాణలో నడిచే బస్సులు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. దీనికి 500 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా 2 వేయవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్. రెడ్ లైట్ ఆగడం, ఆరెంజ్ స్టార్ట్ చేయడం, గ్రీన్ ముందుకు వెళ్ళడం. పాదచారులు రోడ్డు దాటడాన్ని తెల్లటి చారలు జీబ్రా క్రాసింగ్ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైలు నడిపే సంస్థ దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. తెలంగాణలో తిరిగే రైళ్లు తెలంగాణ ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, సింగరేణి ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, తుంగభద్ర ఎక్స్ప్రెస్. చివరి లెసన్ భారతదేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక మానవుడు ఆది మానవుడి నుండి ఎలా పరిణామం చెందాడో తెలిపేదే ప్రాచీన చరిత్ర. ఆది మానవుడు సంచార జీవనాన్ని గడిపేవారు. పచ్చి మాంసం తినేవాడు. నిప్పును కనుగొన్న తర్వాత ఆహారాన్ని కాల్చి తినడం నేర్చుకున్నాడు. పశువులను పెంచడం, వ్యవసాయం చేయడం, మట్టి పాత్రలు తయారు చేసుకోవడం, ఆహారాన్ని వండుకోవడం, మట్టి పాత్రలు అందంగా అలంకరించేవారు. తర్వాత చక్రాన్ని కనుగొన్నారు. చరిత్ర అనగా పూర్వకాలం నుంచి జరిగిన అనేక సంఘటనలు, ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి తెలియజేసేదే చరిత్ర.
గతం గురించి తెలుసుకోవడానికి బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1921-22 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సింధు నాగరికత అంటే హరప్ప నాగరికత బయటపడింది. సింధు హరప్ప నాగరికత అంటారు. ఇది పట్టణ నాగరికత. హరప్ప ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. తర్వాత హరప్ప ప్రజలు వాడిన లోహాలు రాగి, కంచు, సీసం, తగరం. హరప్ప ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్టు దేశాల్లో వర్తకం చేసేవాళ్ళు. హరప్ప ప్రజల ప్రధాన రేవు పట్టణం లోతాల్. హరప్ప ప్రజల ప్రధాన దైవం అమ్మతల్లి పశుపతి. హరప్ప ప్రజల లిపి బొమ్మల లిపి. మ్యూజియం అనగా పురాతన కాలం నాటి వస్తు అవశేషాలను సేకరించి ఒకచోట భద్రపరచడాన్ని చారిత్రక మ్యూజియం అంటారు. ఇది హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో కలదు. సంస్కృతి మనం ధరించే దుస్తులు, మాట్లాడే భాష, జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, పండించే పంటలు, తినే ఆహారము, ఆడే ఆటలు, పాడే పాటలు మొదలైన అన్ని సంస్కృతిని తెలియజేస్తాయి. సంస్కృతిని తెలిపే ఇవన్నీ అంశాలన్నమాట. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో జాతీయ సంస్కృతికి ప్రత్యేక స్థానము, గుర్తింపు, గౌరవం ఉన్నాయి. భారతదేశ చరిత్రను తెలిపే కొన్ని కట్టడాలు సారనాథ్ స్తూపం. సారనాథ్ స్తూపాన్ని అశోక చక్రవర్తి నిర్మించడం జరిగింది. ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణమే స్తూపం అంటారు. సారనాథ్ స్తూపం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో కలదు. సారనాథ్ స్తూపం అతి ప్రాచీనమైన కట్టడం. సారనాథ్లోని అశోకుని స్తంభం, ఇది నిలువుగా ఉన్న రాతి స్తంభం. అశోకుని స్తంభాన్ని వారణాసి సమీపంలోని చునార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో దీనిని రూపొందించారు. అశోకుని స్తంభం పైన 4 వైపులా 4 సింహాలు ఉంటాయి. అశోకుని స్తంభం రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం, ఇది హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంటుంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా దీనిని నిర్మించారు. కుతుబ్ మినార్ మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కలదు. దీని ఎత్తు సుమారుగా 72.5 మీటర్ల ఉంటుంది. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు. ఎర్రకోట మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కలదు. ఎర్రకోటపై జాతీయ దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎర్రకోటను ఎర్రరాయితో నిర్మించారు. ఎర్రకోటలో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలిలు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. చార్మినార్ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కలదు. చార్మినార్ ఎత్తు సుమారుగా 58 మీటర్లు. దీనికి 4 వైపులా 4 స్తంభాలు ఉన్నాయి. దీన్ని 1591 సంవత్సరంలో నిర్మించారు. 1000 స్తంభాల గుడి, వరంగల్ పట్టణం, ఇది కాకతీయ కాలం నాటి శివాలయము. అద్భుతమైన శిల్ప సంపదకు నిలయము. భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖులు. అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడు. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాడు ఎవరు? అశోకుడు. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నదే. చంద్రగుప్త విక్రమాదిత్యుడు క్రీస్తు శకం 320 సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశస్థుల సుప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవాళ్ళు. నవరత్నాలలో గొప్ప కవి ఎవరు అంటే కాళిదాసు. ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి. విక్రమాదిత్యుని కాలంలో శిల్పకళ, చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందాయి. గణపతి దేవుడు, రుద్రమ్మదేవి. కాకతీయుల్లో గణపతి దేవుడు, ఈయన కుమార్తె రుద్రమ్మదేవి ప్రసిద్ధి చెందినవారు. వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటిగా చేశారు.
వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల వంటి చెరువులు కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయి. శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర రాజుల్లో ప్రముఖుడు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర రాజ్యం పాలన 1509 నుంచి 1529 వరకు ఈయన యొక్క పరిపాలన కాలం. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయల గ్రంథం అముక్త మాల్యద. దేశ భాషలందు తెలుగు లెస్స ఎవరిది అంటే శ్రీకృష్ణదేవరాయలది. అక్బర్. మన దేశాన్ని పరిపాలించిన మొఘలాయి చక్రవర్తుల్లో ప్రముఖుడు అక్బర్. ఇతను మహమ్మదీయ మతస్థుడు అయినప్పటికీ పరమత సహనం కలిగినవాడు. శివాజీ. మొఘలులు ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ. శివాజీ హిందూ మతస్థుడు అయినప్పటికీ పరమత సహనం కలిగి ఉండి గొప్ప పేరు సంపాదించాడు. శివాజీ గురువు సమర్థ రామదాసు. తుకారం అనే భక్తుడు కూడా శివాజీ కాలంలోని వాడే. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించారు. వీరు మహమ్మదీయులు. నిజాం వంశస్థులు డెక్కని ఉర్దూ మాట్లాడేవాళ్ళు. తెలుగు, కన్నడ, మరాఠీ భాష కూడా మాట్లాడేవారు. హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. విద్యా సంస్థలను కూడా స్థాపించడం జరిగింది. నిజాం సాగర్, అలీ సాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఫౌండేషన్ నుంచి మనకు చైల్డ్ లైన్ నెంబర్ 1098 అంటే నైట్ అండ్ డే, దీన్ని 24 hours నేషనల్ హెల్ప్ లైన్గా ఉపయోగించవచ్చు. దీన్ని యొక్క ఇది ఎవరు చేయాలంటే బడిలో కానీ బడి బయట కానీ వేధింపులకు గురవుతున్న, ఆపదలో కష్టాల్లో ఉన్న పిల్లలను రక్షించడానికి, పిల్లలతో పని చేయించుకున్న, వారిని బడికి పంపకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇబ్బందికరంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఈ యొక్క 1098 ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు. బడి సమయం తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పిల్లల యొక్క ఆడుకునే సమయం. ఈ విధంగా ఈ యొక్క చివరి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. నా యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ 5th క్లాస్, 6th క్లాస్, 7th, 8th, 9th, 10th ఈ విధంగా ఇటువంటి వీడియో కావాలంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.